నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. RX100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. అక్కడి నుంచి వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు కార్తికేయ. కానీ సరైన విజయాలు అందుకోలేకపోయాడు. అయితే బెదరులంక సినిమాతో పర్వాలేదనిపించాడు. ఇక ఇప్పుడు బజే వాయు వేగం అంటూ వస్తున్నాడు. RX100 మూవీ ఎంత సెన్సేషన్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి, హీరోగా కార్తికేయ, హీరోయిన్ గా పాయల్ రాజ్పుత్ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. యూత్ కి ఆ సినిమా తెగ కనెక్ట్ అయిపోయింది. కానీ ఆ తర్వాత ఈ ముగ్గురు చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా హీరో కార్తికేయకు ఎన్ని సినిమాలు చేసినా RX100 రేంజ్ హిట్ పడడం లేదు. ఆ మధ్యలో అజిత్ సినిమాలో విలన్ గా కూడా నటించాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. అయితే చివరిగా వచ్చిన బెదరులంక 2012 సినిమాతో పర్వాలేదనిపించుకున్నాడు. ఈ సినిమాతో ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు బజే వాయు వేగం అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో ప్రశాంత్ రెడ్డి ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ రూపొందిస్తూ ఉండగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్, వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న హీరో జీవితం ఎలా మలుపు తీసుకుంటుంది అనే క్యాప్షన్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అయితే మెయిన్ కాన్సెప్ట్ మాత్రం తండ్రి కొడుకుల ఎమోషన్స్ అన్నట్లుగా చూపించారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకడుంటాడు. వాడి కోసం మనం ఏం చేయడానికైనా వెనుకాడ్డాం. అది నా లైఫ్ లో మా నాన్న అంటూ హీరో చెప్పిన డైలాగ్ బాగుంది. మరి ఈ సినిమాతో కార్తికేయ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని